Hi, congratulations, Volga videos. 18 million subscribers. Like, share and subscribe. అశోక్ రే అశోక్ వీటితోడేంటి సలూన్లో ఎంత మెత్తగా ఉంది అమ్మని ఆ చూపేంట్రా కన్నాలేసేవుడులాగా ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇంత తిడుతున్నా చలనం లేకుండా ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? సరే సమాధానం చెప్పకుండా వెళ్తావేంట్రా? ఓయ్ ఓయ్ బాబోయ్ పెద్ద నోరేదింది బ్రతుకు భయం వచ్చేసి అక్కడ నా డార్లింగ్ వస్తుందిరా చూడరా ఒరే ఏం నోర్రనిది ఇలా నవ్వలేదు అలా అప్రత్యక్షమైపోయారా మామూలుగా ఉండదు మరి మనతో. ఒరే రాజుగారి దగ్గర డబ్బులు లేవేంట్రా ఇంత పొట్టు పొట్టు బట్టలు కొన్నారు? నీకు అలా అర్థమైందా? కంఫర్ట్గా ఉంటుందని ఉన్న బట్టలు వదిలేసి పొట్టి బట్టలు వేసుకొచ్చారు వాళ్ళు. ఓహో అయినా పర్లేదా పొట్టి పొట్టి బట్టల్లో కూడా నా కుట్టి భలే ఉంది. ఎరా ఈడా నన్ను వదిలేసి వచ్చేసారే? రాననుకున్నారా రాలేననుకున్నారా? ఎక్స్ట్రా లగేజ్ ఎందుకని? ఓకే మనం వచ్చిన పని కానిమ్ము. చచ్చడీడు ఒరి నీ అబ్బా ఎందుకురా దోశ? మనం వచ్చే వాళ్ళు తెలియాలి కదరా. ఎలా దోళ నా కొడక. అదేంటి మా పాప ఏది? చిన్న పాప ఒక్కతే ఆడుతుంది. ఇలా ఇలాగే ఎవడను వీళ్ళ పరిస్థితి ఏంటో. ఏ ఆగరా డిప్ప పగిలి. హాయ్ బాగున్నావా? అంటే ఊళ్ళోకి వచ్చామని తెలిసిందనమాట. ఒకసారి చూసి వెళ్దామని వచ్చా. నైస్ డ్రెస్. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారా? అసలే నా డార్లింగ్ కనబట్లేదని నేను టెన్షన్ పడుతుంటే. డిస్టెన్స్ చేయించి జాగింగ్ అంటే చెప్తాను రావే. ఎక్కడికి? అది కాదే నేను వాడిని తిట్టాను కదా, వాడు ఇంకా ఇక్కడే ఉంటే వార్నింగ్ ఇద్దామని. ఓ సిదినేసాలో వాడి కనిపిస్తే వార్నింగ్ ఇద్దామని వచ్చినట్లేదు, పరిగెత్తుకెళ్ళి వాటేసుకుందామని వచ్చినట్లుంది. సర్లే ఏడవకు, ఎక్కడున్నాడో నేను చూపిస్తా. నీకెలా తెలుసు? అందుకే సినిమాలు చూడమని చెప్పేది. రా. ఎక్కడే? అంటే సినిమాల్లో అక్క అంగే పారు. నన్ను బుక్ చేసింది. అలా వెళ్ళిపోతుంది ఏంటి? ఏమండి మీ అక్క నా గురించి వచ్చింది కదా? అంత లేదు ఇక్కడ. పోవే మళ్ళీ నా దగ్గరికి రావాలి. ఓరు బాబు ఇది ఇప్పుడు ఎక్కువ చేద్దామో. ఏమండి ఏమండి మీ అక్క ఎక్కడుందో చెప్పండి. ఎవండి ఎవండి అని నన్ను ముసలని చేయకు. నా పేరు లిల్లీ. లిల్లీ? నైస్ నేమ్. లిల్లీ గారు లిల్లీ గారు. గార్లు బూర్లాపు, జస్ట్ కాల్ మీ లిల్లీ. ఓకే ఓకే లిల్లీ ప్లీజ్ ఎక్కడుందో చెప్పవే. చెప్పువేనా? ఆపు ఇప్పుడు చెప్తావా లేదా? ప్లీజ్ అర్థం చేసుకోవే. మా వయసులో ఉన్న వాళ్ళ పరిస్థితి నీకు అర్థం కాదే, మా వయసుకు వచ్చేసరికి నీకు అర్థం అవుతుంది. ప్లీజ్ మీ అక్క నెంబర్ అన్న ఇవ్వే. సర్లే ఏడవకు, ముందులే ఎవరైనా చూస్తే నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు అనుకుంటారు. సరే నెంబర్ చెప్పు. చెప్తా, ఏడవకు. 8074507047. థ్యాంక్ యూ లిల్లీ. నీ ఏడిపోయేది నువ్వు ఏడు.
మొత్తానికి నెంబర్ అయితే వచ్చేసింది. అంటే నేను ప్రేమిస్తున్నాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, what are you saying? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నన్ను నా వాల్కం చూసి ఊర్లో అమ్మాయిల చుట్టూరు తిరిగి ఆకతాయని అనుకున్నావేమో. నేను ఆకతాయనే, కానీ నా లైఫ్లో నువ్వు డిస్టర్బ్ చేసినందుకే ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేదు. అందులోనూ నీ ఫిజిక్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఒరే చెత్త విధవా, నీకేమైనా మెంటలా? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలీదా? తెలుసు, కానీ నీ విషయంలోనే నాకేం అర్థం కావట్లా. ఇన్నాళ్ళు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్. కానీ ఇప్పుడు చెప్తున్నా విను, నేనంటూ పిల్లల్ని కంటే అది నీతోనే. ఫిక్స్ అయిపో. ఏంటి పాప ఇంకా రావట్లేదు? ఒరే బాబే, ఏంట్రా ఇంకా రావట్లేదు? వస్తుందంటావా? ఒరే పనికి మళ్ళీ అదవా, ఆ? ఫోన్ నెంబర్ వచ్చింది అంటే అప్పుడు చేయి ఇప్పుడు చేయని సలహాలు ఇచ్చాం గానీ మిట్ట మధ్యాహ్నం ఈ పంచాయతీ ఏటా? ఒరే ఉం? నీకు దండం పెడతానరా బాబు, నన్ను వదిలే. ఒరే బా, ఆ? ఫ్రెండ్షిప్ అంటే ఇంతేనేంట్రా? ఒరే అంత యాక్ చేయకరే, ఈ మాయ మాటలకే అశోక్ గడు ఎగేసుకుంటా వచ్చి అమ్మని. అడ్డంగా పడవలో బుక్ అయిపోయాడు. అలా కాదురా. ఏమే వాడికంత చనువివ్వకు అని తిట్టేదానివి, ఇప్పుడు ఫోన్ చేసిన వెంటనే ఎగేసుకుంటూ వచ్చేసా? అంత లేదు, వార్నింగ్ ఇద్దామనే వచ్చా. అప్పో, నీ వయ్యారని చూస్తేనే అర్థమవుతుంది. వార్నింగ్ ఇస్తావో వాటేసుకుంటావో. ఒరే, మీ చెల్లి డ్రెస్లో చాలా బాగుందిరా. చెప్పు తీసుకు కొడతాను. ఆహా, నీకు అసలు లవ్ యాంగిలే లేదు. అది బాబుకి తెలిస్తే నిన్ను ఏ యాంగిల్లోని పనికి రాకుండా చేసేస్తాడు. ఏంటి, నంబర్ ఉంటే ఫోన్ చేసేస్తావా? ఫోన్లు ఉన్నాయి అందుకేగా. ఆహా, ఫోన్ నంబర్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తావా? మరి నీకు అంత ఇష్టం లేనప్పుడు ఎంత దూరం రావటం ఎందుకు, వచ్చి ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? ఇప్పుడు చెప్తున్నా విను, నువ్వేం చెప్పినా నేను కన్విన్స్ అవ్వను, ఓకే? ఇంకా లైఫ్లో నాకు కనిపించకు. అను 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 ఒక్కసారి ఆగు. నిన్ను ఒకే ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పి వెళ్ళిపో. అడుగు. ప్రేమ అంటే ఏంటి? రెండు స్వచ్ఛమైన మనసుల్ని కలిపే వారధి ప్రేమ. వావ్, సూపర్ సూపర్. భలే చెప్పారండి. చెప్పు తీసుకుపడతాను ఎదవా. అంటే మనసుంటే చాలా, శరీరంతో పని లేదా? ఓసే పిచ్చిదానా, ఈ సృష్టి సెక్స్ మీద ఆధారపడి ఉంది. అక్క నేను మళ్ళీ కలుస్తా. వామో, ఇక నేను కూడా ఉండకూడదు. వచ్చేస్తా నాకు. అర్థం కాలే? సరే, నువ్వు చెప్పినట్టే. అను అను, నువ్వంటే నాకు ప్రాణం, నీ శరీరంతో నాకు పని లేదు, నీ స్వచ్ఛమైన మనసు ఉంటే చాలు, నేను చూస్తూ కలకాలం బ్రతికేస్తా అంటాను. ఆ తర్వాత ఏమంటావు? ఓకే అంటావు. తర్వాత పెద్దలను ఒప్పిస్తాం, ఒప్పుకోపోతే లేచిపోయి మరీ పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత జరిగేదేంటి? సేగా. సరే, అరేంజ్డ్ మ్యారేజ్ విషయానికే వద్దాం. ఒక 200 మంది బంధువులను పిలిచి ఎంగేజ్మెంట్ చేసుకుంటాం. తర్వాత ఒక మంచి రోజు చూసి ఊరంతా కార్డులు పంచిపెట్టి అందరి ఆశీస్సులతో పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత జరిగేదేంటి? శోభనానికి మంచి ముహూర్తం చూసి మరీ లోపల పంపిస్తారుగా. అర్థమవుతుందనుకుంటా? మనసు మమత సీరియల్ కవర్లు చెప్పను నాకు. చూడను, నా మాటలు నీకు ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ నేను మాత్రం నీ దగ్గర నాలాగే ఉండాలనుకుంటున్నాను. నా మాటలతో నీకేదో చెప్పి కన్విన్స్ చేయాలనుకోవట్లేదు. ఇదే ప్రపంచం అని చెప్తున్నా. నీ కళ్ళు చెప్తున్నాయి నేనంటే నీకు ఇష్టమని, కానీ దాన్ని నీ మొహం కప్పేస్తుంది. ఒక్కసారి నీ మనసుకు వేసుకున్న ముసుగు తీసి నీ ప్రపంచాన్ని చూడు, అందులో ఖచ్చితంగా నేను ఉంటాను, నేనే ఉంటాను. అను, ఆ రోజు మీరు షటిల్ ఆడుతూ మమ్మల్ని చూసి మా దగ్గరికి వచ్చి తిట్టి మరీ పంపేసిన నువ్వు మళ్ళీ వెతుక్కుంటూ నువ్వు నా కోసం మీ ఊరి చివరి వరకు రావు. అది నీకు అర్థమైతే నేను నీకు అర్థమైనట్లే. అను, ఇంక నువ్వు వెళ్ళొచ్చు.
ఏంటిది తేడాగా ఉంది? హలో, ఏంటి తెగ పిల్లని నలిపిస్తున్నావు? సరేలే, ఈ ఏజ్లో నీకు అలానే ఉంటుంది. నీ సరదాన్ని నేనెందుకు కాదనాలి? నలుపుకో. కానీ ఆ పక్క పిల్లు మాత్రం నాది, దాన్ని మాత్రం టచ్ చేయకు. మ్మ్. అది కాదు లిల్లీ. ఏంటే గారెలు చేస్తున్నావు? తను నీకు తెలుసు కదా. తనెవరు? అదేనే మీ బావ. అప్పు, ఇదెప్పటి నుంచి? బావంటేనే తిట్టేదానివి, ఇప్పుడు నువ్వే. తను మంచోడే. ఆహా. తను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. అందరూ ముందొకలా తర్వాత ఇంకోలా ఉంటారు. కానీ తనలా కాదే. తను తనలానే ఉన్నాడు, ఉంటాడు. ఆ నమ్మకం నాకుంది. మరింకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే. తనేమనుకుంటాడు? వాడు ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే కదా. సారీ, బావగారు ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే కదా. ఏం పర్లేదు, చెప్పే. అది సర్లే కానీ నేను పడుకుంటా, నువ్వు చంపే. భూమి మీద అమ్మాయిలుందే అందుకేగా. గుడ్ నైట్.